హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ నీటిపారుదల శాఖలో 931 ఉద్యోగాలకి సంబంధించి ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎవరు అర్హులు అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంది. సో చాలామంది వీడియో చేయమని చెప్పేసి అడిగారు. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఆర్థిక శాఖ అనుమతిని ఇవ్వడం జరిగిందని నిన్న మనకి అప్డేట్ కూడా వచ్చింది. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. సో ప్లీజ్ డూ సపోర్ట్ అవర్ ఛానల్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ నీటిపారుదల శాఖలో 931 పోస్టులకి సంబంధించి ఆర్థిక శాఖ అనుమతిస్తే అందులో మనకి ఏఈఈ పోస్టులు అలాగే ఏఈకి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. ఇందులో మనకి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి సంబంధించిన పోస్టులు మొత్తం 227 పోస్టులకి ఆర్థిక శాఖ అనుమతినివ్వడం జరిగింది. సో ఈ 227 పోస్టుల్లో సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి 182 పోస్టులు కేటాయించారు. మెకానికల్కి సంబంధించి 45 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. అలాగే మనకి ఇదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏఈ పోస్టులకి సంబంధించి 704 పోస్టులకి సంబంధించి భర్తీ చేసుకోవడానికి ఆర్థిక శాఖ అనుమతినివ్వడం జరిగింది. ఈ 704 పోస్టుల్లో సివిల్కి సంబంధించి 320 పోస్టులు, మెకానికల్కి 84, ఎలక్ట్రికల్కి 200, అగ్రికల్చర్ ఇంజనీరింగ్కి సంబంధించి 100 పోస్టులు అయితే కేటాయించారు. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటనేది చూద్దాము. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు రీలెవెల్ ప్లాట్ఫామ్ గురించి చెప్తాను. ఫ్రెండ్స్, మీరు టైర్ 2, టైర్ 3 కాలేజెస్ నుంచి గ్రాడ్యుయేట్ అయినట్లయితే మీరు గుడ్ జాబ్ పొందడం చాలా కష్టం. జాబ్ రావాలి అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటే జాబ్ ఉండాలి. అందువల్ల మీ యొక్క రెజ్యూమే స్టార్టింగ్ స్టేజ్లోనే స్టక్ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ డిగ్రీ డాక్యుమెంట్స్తో అవసరం లేకుండానే మీ స్కిల్స్తో జాబ్ పొందవచ్చు. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ అండి. జస్ట్ లుక్ ఎట్ రోమీ అనే అతను ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్లో వొకేషనల్ కోర్స్ చేసి డిగ్రీ అయిపోయాక జాబ్స్ కోసం ట్రై చేశాడు. కానీ అతనికి జాబ్ రాలేదు. తర్వాత అతను రీలెవెల్ ప్లాట్ఫామ్ గురించి తెలుసుకొని ఒక టెస్ట్ రాసి 15 డేస్లోనే హెల్త్ ప్లిక్స్ అనేటువంటి కంపెనీలో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా జాబ్ పొందడం జరిగింది. సో మీకు డిగ్రీ ఎక్స్పీరియన్స్ లేకపోయినా రైట్ స్కిల్ ఉంటే చాలు, రీలెవెల్ ద్వారా టాప్ కంపెనీస్లో జాబ్ అయితే పొందవచ్చు. రీలెవెల్లో మనకి 18 డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉన్నాయి. అందులో హెచ్ఆర్, సేల్స్, టెక్, అనాలసిస్, ప్రొడక్ట్, ఇంజనీరింగ్ లాంటి ఈ పర్టికులర్ కేటగిరీస్లో మీ స్కిల్స్కి రిలేటెడ్గా ఉండేటువంటి పర్టికులర్ టెస్ట్ని సెలెక్ట్ చేసుకొని 500+ స్కోర్ చేసి ఆ టెస్ట్ రాసినట్లయితే మీకు జాబ్ రావడం జరుగుతుంది. సో ఈ టెస్ట్ ఫ్రీగా రాయొచ్చు, ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే టాప్ స్కోరర్స్కి యాపిల్ గుడీస్ కూడా ఫ్రీగా పంపిస్తారు. రీలెవెల్ లాస్ట్ మంత్ మనకి 10 crore వాచ్ చేసేటువంటి జాబ్స్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో మీరు ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా రోమీ లాగా ఒక సింపుల్ టెస్ట్ రాసి జాబ్ అయితే పొందండి. అయితే మనకి ప్రీవియస్గా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి సంబంధించినటువంటి పోస్టులని కూడా మనకి టీఎస్పీఎస్సీనే 2015లో నోటిఫికేషన్ రిలీజ్ చేసి భర్తీ చేయడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్ని బేస్ చేసుకొని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటనేది చూద్దాము. మనకి ఇప్పుడు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి సంబంధించి 227 వేకెన్సీస్లో ఓన్లీ సివిల్ అండ్ మెకానికల్ వారికే వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ సివిల్స్కి సంబంధించి మీరు సివిల్ ఇంజనీర్స్ అప్లై చేసుకోవాలి అంటే వారు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. అయితే డిప్లొమా చేసినటువంటి వారు ఏఈఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్. ఓన్లీ బీఈ లేదా బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. అలాగే మెకానికల్కి సంబంధించి చూసుకున్నట్లయితే మెకానికల్ ఇంజనీరింగ్ బీఈ బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. డిప్లొమా చేసినటువంటి వారు ఏఈఈ పోస్టులకి నాట్ ఎలిజిబుల్ అనమాట. అయితే మనకి ఈ ఏఈఈ పోస్టులతో పాటు అసిస్టెంట్ ఇంజనీర్స్కి సంబంధించినటువంటి పోస్టులను కూడా ఈసారి టీఎస్పీఎస్సీనే భర్తీ చేస్తోంది. సో టీఎస్పీఎస్సీ ద్వారానే మనకి అసిస్టెంట్ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారు, అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, నీటిపారుదల శాఖలో ఉన్నటువంటి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏఈఈ అలాగే ఏఈ పోస్టులకి సంబంధించిన రిక్రూట్మెంట్ టీఎస్పీఎస్సీనే చేయడం జరుగుతుందని దీనికి సంబంధించి మనకి ప్రీవియస్గానే మనకి అప్డేట్ అయితే ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే 18 నుంచి 44 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. వీటికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years, ఎన్సీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంక ఈ పోస్టులకి సంబంధించినటువంటి సిలబస్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సివిల్కి సంబంధించి మనకి ఇక్కడ ఫస్ట్ పేపర్ 1, పేపర్ 2 అని చెప్పేసి ఉంటుంది. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి వస్తాయి. పేపర్ 2లో సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి కోర్ సబ్జెక్ట్స్ అయినటువంటి సివిల్ ఇంజనీరింగ్ నుంచి
డిగ్రీ లెవెల్లో మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 150 క్వశ్చన్స్ 300 మార్క్స్‌కి అడుగుతారు. సో, టోటల్‌గా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 450 మార్క్స్‌కి ఎగ్జామినేషన్ ఉంటుంది. అయితే మనకి ఇవి టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తున్నారు కాబట్టి ఈ పోస్టులకి ఈసారి ఇంటర్వ్యూ అనేది ఉండకపోవచ్చు. ఎందుకంటే గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా ఇంటర్వ్యూలను టీఎస్‌పీఎస్సీ క్యాన్సిల్ చేసింది కాబట్టి ఏఈఈ పోస్టులకు కూడా ఇంటర్వ్యూస్‌ని క్యాన్సిల్ చేసే అవకాశం అయితే ఉంది. ఇందులో పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్‌కి సంబంధించిన సిలబస్ చూసుకున్నట్లయితే మనకి టీఎస్‌పీఎస్సీకి సంబంధించినటువంటి పేపర్ 1 సిలబస్ అన్ని ఎగ్జామ్స్‌కి ఏదైతే ఉంటుందో అదే సిలబస్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ దగ్గర నుంచి మనకి తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జియోగ్రఫీ, తెలంగాణ మూవ్‌మెంట్ ఇవన్నీ కూడా మనకి కలిపి అడుగుతారనమాట పేపర్ 1లో. అలాగే మనకి బేసిక్ ఇంగ్లీష్ 10th స్టాండర్డ్‌లో అడుగుతారు. ఇంకా రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అలాగే యాప్టిట్యూడ్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తాయి. సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి డిగ్రీ లెవెల్లో సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి వారికి ఆ పర్టికులర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో కోర్ సబ్జెక్ట్స్ వాటి నుంచి మనకి ఇక్కడ క్వశ్చన్స్ అయితే సివిల్ ఇంజనీరింగ్ వారికి డిగ్రీ లెవెల్లో క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇంకా మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఏఈఈ పోస్టులకు కూడా కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి వారికి ఇక్కడ పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది సేమ్ లైక్ సివిల్ ఇంజనీరింగ్ లాగా. సో ఇందులో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి పేపర్ 1 నుంచి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి, పేపర్ 2 మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి డిగ్రీ లెవెల్లో 150 క్వశ్చన్స్ 300 మార్క్స్కి అడుగుతారు. టోటల్గా చూసుకున్నట్లయితే మనకి 450 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ 50 మార్క్స్ ఇంటర్వ్యూ కూడా దీనికి కూడా ఉండకపోవచ్చు. సో దీనికి సంబంధించి పేపర్ 1 సిలబస్ ఈ విధంగా ఉంటుంది. మనకి టీఎస్‌పీఎస్సీకి సంబంధించిన పేపర్ 1 సిలబస్సే ఉంటుంది. ఇంకా పేపర్ 2 వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన డిగ్రీ లెవెల్లో ఉండేటువంటి క్వశ్చన్స్ అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు వాటికి సంబంధించిన మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి సిలబస్ అయితే మీరు ఇక్కడ చూసుకోండి. ఇంకా మనకి 704 ఏఈఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో అసిస్టెంట్ ఇంజనీర్స్కి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో అందులో మనకి మెకానికల్కి సంబంధించి 84, సివిల్ వారికి 320, అగ్రికల్చర్ ఇంజనీరింగ్కి 100, ఎలక్ట్రికల్కి 200 వేకెన్సీస్ ఉన్నాయి కదా. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి ఆయా విభాగాల్లో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్స్ చేసినటువంటి వారికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మెకానికల్లో డిప్లొమా చేసినటువంటి వారు, సివిల్లో డిప్లొమా చేసినటువంటి వారు, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసినటువంటి వారు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసినటువంటి వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. వీటికి కూడా 18 నుంచి 44 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఇస్తారు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సిలబస్ వచ్చేసి మీకు తెలిసిందే మనకి పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1లో మనకి జనరల్ ఎబిలిటీస్ అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి, జనరల్ స్టడీస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. పేపర్ 2 వచ్చేసి డిప్లొమా లెవెల్లో ఆ బ్రాంచ్లను బేస్ చేసుకొని అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వారికి దాని రిలేటెడ్ క్వశ్చన్స్, సివిల్ వారికి సివిల్ క్వశ్చన్స్, మెకానికల్ వారికి మెకానికల్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ విధంగా సేమ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. సో ఈ పోస్టులను కూడా టీఎస్‌పీఎస్సీనే భర్తీ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి నీటిపారుదల శాఖలో ఉన్నటువంటి పోస్టుల యొక్క భర్తీ అయితే జరుగుతుంది. ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో మనకి మరికొన్ని వేకెన్సీస్ అయితే రిలీజ్ కావాల్సి ఉంది. అవి కూడా రిలీజ్ అయిన తర్వాత మనకి నోటిఫికేషన్స్ అయితే మనకి రిలీజ్ చేస్తారని చెప్పేసి ప్రభుత్వం నుంచి మనకి ఒక అప్డేట్ అయితే ఉంది కాబట్టి సో మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్లో కానీ ఖచ్చితంగా మనకి ఈ పర్టికులర్ నీటిపారుదల శాఖతో పాటు పంచాయతీరాజ్ అలాగే మున్సిపల్ శాఖల్లో ఉన్నటువంటి పోస్టులకి కూడా ఆల్రెడీ ఆమోదం తెలిపింది కాబట్టి ఆర్థిక శాఖ. సో వీటన్నిటికీ కలిపి ఒకేసారి ఉమ్మడి పరీక్షతో మనకి రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుందని మనకి టీఎస్‌పీఎస్సీ ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. కాబట్టి వీటన్నిటికీ ఒకేసారి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఏ బ్రాంచ్కి సంబంధించినటువంటి వారు ఆ బ్రాంచ్కి సంబంధించి ఎగ్జామినేషన్స్ అయితే రాసుకోవచ్చు. సో ఇది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.